అణచివేత వల్ల పొందిన బాధల్లో ఏదైనా ఒక నియమానుసారం క్రమశిక్షణ వల్ల వచ్చిన నియమం ఇవేవి సత్యానికి మార్గం చూపలేం. సత్యానికి సత్య సందర్శనానికి దారి కావాలంటే పూర్తిగా స్వేచ్ఛ ఉండాలి. మన స్వేచ్ఛను గురించి మనం ఏమనుకుంటున్నాం? మనం పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నామా అని ఆలోచించాలి. మనకున్న కష్టాలు, బాధలు వీటిని తీరిపోవడానికి మనం నిజంగా కోరుకుంటున్నామా అని, లేతే మనకున్న అనుభవాలు, జుగుప్సాకరమైనటువంటి బాధలు వీటినన్నిటి నుంచి తొలగదోసుకొని స్వే ఉందామనుకుంటున్నామా? ఇలాంటియన్నీ ఆలోచించుకొని స్వేచ్ఛగా ఉన్నామా లేదా అని అనుకుంటాం. మన భావాలు ఎలా ఉంటాయి? ఈ కష్టాల నుంచి ఈ ఈ ఈ తాత్కాలికంగా ఉపశమనం పొందుదాము. లేకపోతే ఈ అనుభవాల నుంచి మనం మర్చిపోదాం. ఇలాంటి భావాలతో ఉంటాం. అలా కాకుండా మనం ఎల్లప్పుడూ ఇది ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉండే భావాలు కోరుకుంటాం. మనం సంతోషంగా ఇవి ఇవి కూడా కోరుకుంటాం. ఇవి ఒకదాని నుంచి ఒకటి విడదీయలేని ఈ భావాలు ఒకటి ఒకటే ఉండదు. 2 కలిసే ఉంటాయి. ఏదో ఒకటి ఉంటే రెండోది కూడా ఉంటాయి. అలాగే ఈ సుఖం కోరుకుంటాం. ఈ సుఖం నుంచి దుఃఖం కూడా విడదీయలేనిది. కనుక ఈ విషయాన్ని ముందు మనం గమనించుకోవాలి. ఏదైనా ఒక విషయం మనకి అనుకున్నప్పుడు ఈ రెండో విషయం దాని వెనకే వస్తుంది. అందుకని మనం స్వేచ్ఛగా ఉన్నామా? ఏం కోరుకుంటున్నాం? ఈ దుఃఖాల నుంచి లేకపోతే ఈ ఈ మనకున్న జరిగిన అనుభవాల్లో జుగుప్సాకరమైన అనుభవాలను మర్చిపోవాలనుకుంటున్నామా? అనుకున్నప్పుడు రెండోది కూడా ఉంటది. ఇది గమనం ఉండాలి మనకి. సుఖాన్ని కోరుకుంటున్నప్పుడు దుఃఖం కూడా ఉంటది. ఇలాంటి ఇవి కొంచెం ఈరోజు కొంచెం కష్టంగానే ఉంది. దీన్ని కొంచెం లోతుగా మనం నెమ్మదిగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కృష్ణమూర్తి గారి భావమే ఇది కూడా. ఆయన మాటలే. ఏదో ఒకటి కోరుకున్నప్పుడు మనకి ఎంత స్వేచ్ఛ ఉందో, ఎంతవరకు మనం స్వేచ్ఛగున్నామో మనకే తెలీదు. అది కొంచెం కొంచెం మనల్ని మనం తరికించుకొని అనుభవానికి తెచ్చుకుంటే తెలుస్తుంది. మరి చూద్దాం.